ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారంటే 10 రోజుల సందే పెద్ద వార్త అవుతుంది. ఎందుకు, ఏం పని, ఏం మాట్లాడుకుంటారు? రాజకీయాల గెట్టు పంచాదుల, ప్రాజెక్టుల గురించా, పైసల గురించా? ఏడ కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఏంట ఎవరెవరు వస్తారు? ఓ ఇట్లా ప్రతి ఒక్కటి బ్రేకింగ్ న్యూసే. ఇక మన సీఎం, మన పక్క రాష్ట్రం సీఎం కలిస్తేనైతే ఆ తరీకే అలాగుంటదబ్బా. అయితే గింత మతలబ్ బయటికి రాకుండా గిట్ల కలిసిండ్రు అనుకోకుండా. ఇటు రేవంత్ రెడ్డి సారు, అటు చంద్రబాబు సారు ఇద్దరు సీఎంలు ముచ్చట పెడుతున్నారు ముద్దుగా. ఏడనుకుంటున్నారు, స్విట్జర్లాండ్ దేశం గాలి మోటార్ డిపోలా దావోస్ లా దునియా పెట్టుబడిదారుల మీటింగ్ పోతుంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకటే పారి దిగే వరకు మీ రాష్ట్రంలో ఏం నడుస్తుంది, మా రాష్ట్రంలో పథకాలు గిట్లున్నాయి అనేది మాట్లాడుకున్నారట. మంత్రులు కూడా ఉన్నారు. 3 రోజులు ఆడనే ఉంటారు. తెలంగాణ కంపెనీలు పెట్టుబడులు తెచ్చే పని మీద పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు బాస్లతోటి మీటింగులు ఉంటాయి. నిరుడు పోయినప్పుడే 40,000 కోట్ల విలువైన అగ్రిమెంట్లు అయినాయి. ఈ గీతకు అంతకంటే ఎక్కువ పట్టుకొచ్చే ప్లాన్లు ఉన్నారు. నిన్నటిదాకా 3 రోజులు సింగపూర్ అనే తిరిగిండ్రు. స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్లు జరిగినాయి. హైదరాబాద్ కు కొత్త ఐటీ పార్క్ వస్తుంది. మూసీ నదిని తేటగా చేసే కార్యం గురించి కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మంత్రి గుండగా మన రామన్న ఇదే దావోస్ మీటింగ్ లకు 17 పోతుండే. అప్పుడు కూడా గిట్లనే మోసం చేసేదా ఎట్లా?